బై అమెజాన్ పేలో గిఫ్ట్ వాచర్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది రోజు వీడియోలో అయితే చూద్దాం. అంటే నా దగ్గర 500 రూపీస్ సంబంధించిన గిఫ్ట్ వాచర్ అయితే ఉంది. దీని మీకు అమెజాన్ పే వాలెట్ ఉంటుంది కదా, అందులోకి యాడ్ చేసి అయితే చూపిస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. అండ్ ఇప్పుడు నేను అమెజాన్ పే అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నా వాలెట్ లో చూడండి 1 రూపీ మాత్రమే ఉంది. కింద స్క్రోల్ చేసాం అనుకోండి, యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. మీకు పక్కన స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి మీకు గిఫ్ట్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ యాడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఐ మీన్ యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ టు బ్యాలెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి 500 రూపీస్ అనేది యాడ్ అయితే అయిపోయింది. చూడండి సక్సెస్ఫుల్ అని కూడా వస్తుంది. మీకు స్క్రీన్ షాట్స్ అయితే పక్కన పెడుతున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాలెన్స్ లో కూడా చూపిస్తున్నాను. 501 రూపీస్ అయితే ఉంది. సరే కానీ ఇంతకీ ఈ గిఫ్ట్ కార్డ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, మీకు ఎవరు పంపించారు అనేది చూడండి. మీకు నార్మల్ మెసేజెస్ లో ఉంటుంది. నాకైతే HDFC బ్యాంక్ నుంచి అయితే వచ్చింది అనమాట. 500 రూపీస్ ఎక్కువగా ఓడుతున్నారని చెప్పేసి ఇచ్చినట్టున్నారు. దాన్ని నియమించి రిడీమ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా. అండ్ ఇంకా ఫోన్ పే, పేటిఎం లో కూడా గిఫ్ట్ వాచెస్ ఎలా రిడీమ్ చేసుకోవాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.